అని నేను చదువుతాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు నకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు పేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా గొప్ప తండ్రి, మహిమగల మా రాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా పని పాటలు మేము చక్క చేసుకుని మరి యొక్క పర్యాయం మీ సన్నిధికి చేరి రావడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. మరి ఇలాగా మీ పాదాల సంతకు మేము చేరి వచ్చాం. మీరు మాతో మాట్లాడితే నెమ్మది, మీరు మాతో మాట్లాడితే సమాధానం, మీరు మాతో మాట్లాడితే ప్రభువా మా జీవితాలకు దిద్దుబాటు కలుగుతుంది. మానవ మాతృలైతే మేము మాట్లాడినైతే ఇది తాత్కాలికమైనది, నిష్ప్రయోజనమైనది. కనుక ఇదిగో నిష్ప్రయోజకులను మీరు జ్ఞాపకం చేసుకుని నా ద్వారా మీ మాటలు మాకు వినిపించమని చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనం గత 2 బ్రదర్ మ్యూట్లో పడ్డది బ్రదర్. అంకుల్ లో పడింది అంకుల్. ఎవరిది? నాదే? లేదే? అన్న కంటిన్యూ చేయండి అన్న, మీ కంటిన్యూ చేయండి. లేదన్న కంటిన్యూ చేయండి. ఆ. గనుక ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. 3వ వచనాన్ని మరలా మరి యొక్క పర్యాయం యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోవు తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను అనే మాటను మనం చదువుతున్నాం. మొదటి పాఠంలో మనం యోనా గ్రంథం ఉపోద్ఘాతం మనం నేర్చుకున్నాం. అదే సమయంలో మొదటి వచనంలో ఉన్నటువంటి అమిత్తయి కుమారుడైన యోనా దానికి అర్థం నేర్చుకున్నాం. దానితో పాటుగా రూతు గ్రంథానికి దీనికి పోలిక కూడా మనం చూసాం. రెండవ దానిలో ఏమి ప్రకటించాలో యోనా, అదే సమయంలో దేవుని యొక్క నడిపింపు, అంత మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిర్దేశం, ఏం ప్రకటించాలో అనేది మనం చూస్తా వచ్చాం. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడో అనేది మనం చూద్దాం. ఎందుకనంటే దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో 3వ వచనంలో మనం చూసినట్లయితే వెంటనే తడువు చేయకుండా బయలుదేరిన వాడుగా యోనాని మనం చూస్తున్నాం. అయితే ఆ బయలుదేరిన వాడు దేవుడు చెప్పినటువంటి గమ్యానికి వెళ్తున్నాడా, తన ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకున్న గమ్యానికి వెళ్తున్నాడా అనేది ఈ 3వ వచనంలో మనం చూస్తున్నాం. వాస్తవంగా నినివే పట్టణానికి, అష్షూరు ముఖ్య పట్టణానికి పోవడానికి కాలినడకన వెళితే సరిపోతుంది. అయితే
దానికి వ్యతిరేకంగా సముద్ర ప్రయాణంలో యోనా ఉంటా ఉన్నాడు. ఇది ఒక దేవుని మాటకు వ్యతిరేకతను మనం చూస్తున్నాం. రెండవది, వెంటనే లేచిన వాడుగా కనబడుతున్నాడు, కానీ త్వరపడి ఎక్కడికి వెళ్తున్నాడో అనేది మనం చూడగా దేవుని మాటకి ఎంత విధేయుడయ్యాడబ్బా అనే మాట మనం చూడొచ్చు. కానీ దానికి విధేయుడు కాదు, కానీ అవిధేయుడై వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దాని యొక్క ప్రభావం ఎలాగా ఉంటుందో ఆలోచించకుండా, దాని యొక్క తీవ్రత, దేవుడు ఏం జరుగుతుంది అనే మాట ఆలోచన చేయకుండా ప్రయాణమై వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని ఆలోచనకు లోబడినట్టుగా కనబడతాడు, కానీ దేవుని ఆలోచనకు, దేవుని మాటకు లోబడినటువంటి ప్రవక్తని మనం చూస్తున్నాం. అనేక మంది అనగా ఒక్క యోనా తప్పించి మిగతా వారు ప్రవక్తలు మొదటగా కొంత తిరుగుబాటు చేసినప్పటికీ తర్వాత తమ తప్పును చేసుకొని మరలా దేవుని యొక్క మాటకు లోబడి పరిచర్య చేసిన వారుగా కనపడతారు. అయితే యోనా అట్లా కాదు, కానీ పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నవాడుగా కనపడతా ఉన్నాడు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం దేవుని మాటలు విన్నట్టుగా కనబడతాం, కానీ పూర్తిగా లోబడం అనే మాట ఇక్కడ మనకు దేవుని యొక్క మాటగా హెచ్చరికగా ఉంటా ఉంది. అందుకని మనం చూసినట్లయితే దేవుని మాటలు విని దాన్ని గైకొని వారు ధన్యులు అని చివరి అయినటువంటి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. వినడం, గైకొనడం, దాని ప్రకారం నడవడం అనేది ఆశీర్వాదానికి సూచనకరంగా ఉంది. అలాగ మనం విని దాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటే దానివల్ల మనకు అది కలిగేటువంటి ఫలితం అది అవిధేయతతో కూడినటువంటిది, మన యొక్క మార్గాలు సరిగా లేవనే దానికి సూచనగా ఉంటా ఉంది. అదే మనం యోనా యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఈ మూడో వచనంలో మనం చూసినట్లయితే యోనా జీవితంలో 5 విధాలుగా అతడు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే, యోనా దేవుని మాటకు ధిక్కారం చూపడం, లేకపోతే దేవుని మాటకు అవిధేయుడవడం, లేకపోతే దేవుని మాటను తృణీకరించడం అనేది మొదటిది ఏంటంటే, దేవుని మాటను తృణీకరించడం లేకపోతే ధిక్కరించడం అనేది మొదటి చూస్తున్నాం. రెండవది ఏంటంటే, యోనా తన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటకు విధేయత చూపడం మాత్రమే కాకుండా యోనా తన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, యోనా అతడు తను తాను ఏ విధంగా దిగి వెళ్ళడం, లేకపోతే తన మార్గంలో ఏ విధంగా పైకి ఎక్కాల్సినటువంటి వాడు, లేకపోతే దేవుని మాటకు లోబడి దాని ప్రకారం నడవలసిన వాడు ఏ విధంగా ఒక్కొక్క మెట్టు కిందకి దిగజారుతూ ఉన్నాడో అనేది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా, యోనా తాను వెళ్ళే మార్గంలో అతడు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పే మార్గంలో ఆనందించడం లేదు, కానీ తాను వెళ్ళే మార్గం బాగుందని ఆనందిస్తూ ఉన్నాడు. చివరిగా యోనా తన సొంత ఒప్పందం, సొంత ఆలోచనను బట్టి ఇదిగో ఆ ఓడలో ఉన్న వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. కనుక ఈ 5 మాటలు ఈ 3వ వచనంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. మొదటిది యోనా ధిక్కారం, రెండవది యోనా సొంత మార్గం, మూడవది యోనా తను తాను కిందకి దిగుడు మెట్టుగా కనబడడం, నాలుగవది తన సొంత సంతోషంలో అతడే పాలు పొందడం, ఐదవది తన సొంత అనగా ఓడవారితో ఒప్పందంలో ఉండడం అని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, నాతో కూడా మరలా ఈ మూడవ వచనాన్ని మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటగా ఏ విధంగా ధిక్కరిస్తూ ఉన్నాడో అనే మాటలు మనం చూసినప్పుడు
ఇంగ్లీష్లో బాగా ఉంటా ఉంది. ఏముందనంటే అతడు ఏం చేస్తున్నాడంటే బట్ జోనా రోజ్ అప్ టు ఫ్లీ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అనగా యోనా లేచి పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. ఇది మీరు చూడండి, ఈ వచనంలో 2 పర్యాయాలు మనం చూస్తున్నాం. 3వ వచనంలో యెహోవా సన్నిధిలో నుండి అనే మాట చూస్తున్నాం. అదే వచ్చిన చివరి భాగంలో యెహోవా సన్నిధిలో నిలువక అనే మాటను చూస్తున్నాం. ఈ 2 మాటలు మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు, యెహోవా సన్నిధిలో నిలవడం లేదు అనే మాటలు జ్ఞాపకం చేసుకో. ఇది దేవుని యొక్క మాటకు ధిక్కారం చూపడం, తృణీకరించడం అనే మాట మన జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఏ విధంగా అతడు ధిక్కారం చేస్తున్నాడు? దేవుడు తనతో కూడా ఉండి తనతో కూడా ఇదిగో నినివే పట్టణానికి రావాలని ఆశపడ్డాడు. ఆయన సన్నిధిని యోనాతో కూడా ఉంచాలని దేవుడు ఆశపడ్డాడు. ఆయన ఇదిగో యోనా వెళుతూ ఉంటే అతనితో కూడా దేవుడు రావాలని ఆశపడ్డాడు. అయితే మొదటి మెట్టు దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు. ఒకప్పుడు అంటే మనం దేవుని సన్నిధి లేనటువంటి వారు, కానీ దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత ఆయన సన్నిధిలోనికి మనల్ని పిలిచాడు. ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యలో నేను ఉంటానని 18:20 మత్తయి సువార్తలో మనం చూడగా, ఎక్కడ 2-3 మనం చేరి వస్తున్నామో ఆయన సన్నిధి, ఆయన మన మధ్యలో ఉండడం క్రొత్త నిబంధన యొక్క మూల సూత్రం. అలాగే మనము పాత నిబంధనలో చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆయన ఏర్పాటు ఉంది. ఆయన ఎల్లప్పుడూ వారితో ఉండాలని ఆశపడ్డాడు. అదే మనం ఏదైనా తోటలో చూస్తున్నాం. ఆదామవ్వలు ప్రతి చల్లని పూట దేవుడు వారితో కలిసి నడిచేటువంటి వాడు. ప్రతి చల్లని పూట వారితో సంభాషణ చేసేవాడు. ప్రతి రోజు వారితో తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి మానవులతో సంతోషిస్తూ ఆయన ఆనందించే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో దేవుని యొక్క సన్నిధి ఇదిగో వారికి దూరమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే మనం చూసినట్లయితే ఎప్పుడైతే వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటికి త్రోలివేయబడ్డారో, ఏదైనా తోటలో నుంచి త్రోలివేయబడ్డారో మనం చూస్తున్నాం. ఇదిగో కయీను అర్పణ అర్పించాడు, అయితే దేవుడు అర్పణ అంగీకరించలా. దాని పర్యవసానం ఏం చేశాడంటే, నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడైనటువంటి హేబేలు అర్పణను అంగీకరించాడు అని అతని మీద పడి అతన్ని చంపేశాడు. అయితే ఒక మాట రాయబడ్డది చూడండి ప్రియులారా, 4వ అధ్యాయం ఆదికాండం 16వ వచనంలో అతడు యెహోవా సన్నిధిలో నుండి పారిపోయిన మాటను చూస్తాం. చూడండి నాతో కూడా ఒక మాట, 4వ అధ్యాయం ఆదికాండం 16వ వచనంలో ఆ మాట ఉంటా ఉంది. అప్పుడు కయ్యి సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున ఇదిగో కాపరి ఉన్నాడనే మాటను చూస్తాం. అంతవరకు దేవుని యొక్క సన్నిధి వారితో ఉంటా ఉంది. దేవుని సన్నిధిలో నుంచి ఇప్పుడు పారిపోతూ ఉన్నాడు. దేవుని అతనికి ప్రత్యేకంగా ఒక గుర్తు వేశాడు. మొదటి నరహంతుడిగా అతడు పిలువబడ్డాడు కనుక ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలవలేకపోయాడు. కారణం ఇదిగో తన తమ్ముని చంపినటువంటి దోషారోపణ అతని మీద ఉంటా ఉంది. మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వచనాలు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే దేవుని సన్నిధిలో ఎటువంటి ఆ దేవుని యొక్క ప్రభావం ఉంటుందో, కార్యం ఉంటుందో మనం చూడొచ్చు. లేకపోతే దేవుని సన్నిధికి ఏమేమి వెళతాయో అనేది కూడా మనం చూడొచ్చు. కాబట్టి యోనా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడంటే దేవుడు నాకు అక్కరలేదు, ఆయన సన్నిధి నాకు అక్కరలేదు అని
యోనా ఆలోచన చేసిన వాడిగా ఉంటున్నాడు. మోషే సుమారు 30 లక్షల మందిని నడిపించేటప్పుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, అయ్యా నీవు నీ సన్నిధి మాతో కూడా రానట్లయితే మా ప్రయాణం మేము కొనసాగించలేము. నీవు మాతో కూడా రానట్లయితే ఇదిగో ఈ మందిని నేను నడిపించలేను. కుడి ఎడమలు తెలియనటువంటి వారు ఇన్ని లక్షల మంది నీ సన్నిధి మాతో కూడా ఉంటేనే మేము ఇదిగో ప్రయాణంలో ముందుకు సాగుతాం అనే మాటలు మనం చూస్తున్నాం. చూడండి, ఈ ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఇదిగో లోకమంతటియు అదే మాట చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో చెడిపోయిందని చెప్తా ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 11వ వచనంలో ఒక మాట రాయబడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండిను. దేవుని సన్నిధిలో చెడిపోయారు అనగా మానవుడు తమ నడతలు తమ మార్గాలు చెడిపి వేసుకున్నారు. అందుకని 13వ వచనానికి వచ్చేటప్పటికి అదే మాట చెప్తున్నాడు, గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది కదా. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయేటప్పుడు మానవుని యొక్క చెడుతనం కనబడుతూ ఉంది, మానవుని యొక్క అంతం కనబడుతూ ఉంది. ఈ మాటలు మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వచనాలు ఉంటా ఉన్నాయి. యోనా దేవుని మాటలు వినేటువంటి వాడే, దేవునితో సంభాషణ చేసేటువంటి వాడే, దేవుని సన్నిధి ఎటువంటిదో తెలిసినటువంటి వాడే. అయితే అవిధేయుడై దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అవిధేయులైనటువంటి దేవుని ప్రజలలో నుండి యెహోవా తేజోమహిమ వెడలిపోయిందని ఇర్మియా గ్రంథానికి, ఎహెజ్కేలు గ్రంథానికి వచ్చేటప్పటికి మనం చూస్తాం. అది స్టేజ్ బై స్టేజ్ దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. మందసం పట్టబడినప్పుడు ఇదిగో ఏలి కోడలు కూడా అదే మాట అంటుంది, దేవుని ప్రజల్లో నుంచి ప్రభావం వెడలిపోయింది అన్నప్పుడు, అమ్మ నీకు కుమారుడు పుట్టాడంటే ఏం ప్రయోజనం అని చెప్పి అతనికి ఏకాబోధని పేరు పెడుతుంది. అనగా దేవుని ప్రభావం వెడలిపోయింది అనే మాట. దేవుని సన్నిధి వారిలో నుంచి దూరం అయిపోయింది అనే మాటలు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని ప్రజలు తప్పు చేసినప్పుడు, లేకపోతే అవిధేయులైనప్పుడు, లేకపోతే దేవుని ప్రజలు సరిగా నడుచుకుంటున్నప్పటికి కూడా సాతానుడు దేవుని ప్రజల మీద ఫిర్యాదు చేసేవాడుగా ఉంటాడు. యోబు గ్రంథం అదే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఒకనొక దినాన అపవాది దేవుని సన్నిధిలో నిలవబడి యోబు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్తుంటే దానికి వ్యతిరేకంగా ఇతను కౌంటర్ వేస్తూ ఉన్నాడు. అతడు ఊరికే ఉన్నాడు అనుకున్నావా? అతనికి నువ్వు కంచి వేశావు, ఆరోగ్యం ఇచ్చావు, సంపద ఇచ్చావు, అవన్నీ తీసేయి, ఎలాగా ఉంటుందో అని అంటూ ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. సహోదరుల మీద ఫిర్యాదు చేసేటువంటి వాడు అపవాదై ఉంటా ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నటువంటి యోనా. మీరు తర్వాత చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సన్నిధిలో నుండే గాలి బయలుదేరుతుందని మనం చూస్తున్నాం. అదే సంఖ్యాకాండం 14:46లో ఆయన సన్నిధిలోనే ప్రాయశ్చిత్తం ఉందని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన సన్నిధిలో కీర్తనలు 17వ అధ్యాయం 2వ వచనంలో తీర్పు ఉందని మనం చూస్తున్నాం. ఇవన్నీ యోనా ప్రవక్త తెలుసు. అందుకని 139వ కీర్తన రాస్తూ కీర్తనాకారుడు అంటాడు 7వ వచనంలో, మీ సన్నిధిలో మేము ఎక్కడికి వెళ్ళిపోగలం, ఎక్కడ తప్పించుకోగలం, ఎక్కడికి వెడలిపోగలం అని కీర్తనాకారుడు. భూదిగంతాలకి వెళ్ళినప్పటికీ నీవు అక్కడ ఉన్నావు, అగాధ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నీ కన్నులు తేటగా చూస్తాయి అని చూస్తా. అనగా ఆయన సన్నిధిలో నుండి మనం ఎప్పుడు ఏమీ తప్పించుకోలేము అని మాటలు మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధిలో నుంచే దేవుని ప్రజల మీద తీర్పు ఉంది,
అవిధేయులైన వారి మీదకి ఆయన న్యాయం తీర్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో అగ్ని ఉంది. అందుకనే ఆ యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చి అనే మాటలు మనం బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువును అది కాల్చివేసినట్లుగా మనం చూస్తాం. కర్మేలు పర్వతం మీద ఏలియా బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థన చేయగా యెహోవా సన్నిధిలో అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువును, ఆ కందకములు, నీళ్లు అన్నీ కూడా బూడిదైపోయాయి అని మనం చూస్తాం. అనగా దేవుని సన్నిధిలో ఇవి ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్తాను. 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలో సుఖ సంతోషములు కలవరు. ఏమున్నాయి ఆయన సన్నిధిలో? తీర్పు మాత్రమే కాదు, అగ్ని మాత్రమే కాదు, అదే సమయంలో ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు కూడా ఉంటా ఉన్నాయి. దేవుని మాటకు లోబడి యోనా వెళ్ళినట్లయితే అతడు సంతోషంగా ఉండేవాడు. దేవుని సన్నిధిలో నుంచి అతడు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా వ్రాయించాడో చూడండి. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని, యెహోవా సన్నిధిలో నిలువక. ఇవి మనకు పాఠాలై ఉంటున్నాయి. దేవుని సన్నిధికు అనగా ప్రతి ఆదివారం మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది. కానీ ప్రతి దినం మన కుటుంబాలు మనతో దేవుని సన్నిధి ఉంటూ ఉంది. ఈ మాటలు విశ్వాసులైనటువంటి మనం మర్చిపోతాం. అందుకని మొదటగా దేవుని సన్నిధిని ధిక్కరించినటువంటి యోనా, తృణీకరించినటువంటి యోనా. అయితే దేవుని సన్నిధిని విడిచిపోతే ఎంత భయంకరమో అతడు మర్చిపోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దీనిలో పాఠాలు. మనం ఆయన సన్నిధిలో ఉంటున్నామా? మనం ఆయన సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇది మొదటిదై ఉంటుంది. రెండవది మనం చూసినప్పుడు యోనా యొక్క డెస్టినీ, ఇంకొక విధంగా చెప్పాలంటే అతని గురి అంతా కూడా గోల్. నేను తర్షీషుకు పోవాలా కదా, ఆ మాట చూడండి. యెహోవా సన్నిధిలో నుండి 2 పర్యాయాలు ఉన్నది. తర్షీష్ అనే మాట 2 పర్యాయాలను చూడండి. తర్షీషు పట్టణమునకు పారిపోవాలని, తర్షీషునకు పోవడం చూశాడు. తర్షీషు పోవడానికి అతడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు. అతడు మైండ్ అంతా కూడా నినివే వద్దు, దేవుని మాటలు అక్కడ ప్రకటించకూడదు, దేవుడు చెప్పింది నేను చేయడానికి నాకు ఇష్టం లేదు. అతడు అనగా త్వరగా లేచాడు. కానీ అయితే త్వరగా లేచిన వాడు ఇదిగో ఈ నినివేకి ఎదురుగా ఉన్నటువంటి తర్షీషుకు పారిపోతూ ఉన్నాడు. ప్రియులారా, అంటే నేను నినివేకి వెళ్ళను అని దేవుని సన్నిధిలోనే అతడు తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గనుక అతని మనసంతా కూడా నినివే కాదు, కానీ తర్షీషు వారితో నిండిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే మనం చూసినప్పుడు దేవుడు ఎంత కరుణగలవాడో మనం చూస్తున్నాం. నీవు నడిచిపో అని చెప్పినటువంటి యోనాకి యోనా ఏం చేస్తున్నాడంటే పడవ మీద ప్రయాణంలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే అతడు కావాలనే అతడు ప్రయత్నంలో ఉన్నాడు. అవిధేయతతో అతడు అవిశ్వాసంతో దేవుని సన్నిధి నుండి దూరమై వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక సమస్తాన్ని తెలిసినటువంటి దేవుడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఇదిగో అతనికి శిక్షణ ద్వారా, తర్ఫీదు ద్వారా దేవుని యొక్క తీర్పు వెంటనే యోనా మీదకి రాలేదు. కానీ అతడు ఓడలో పొనుకునేంత వరకు దేవుడు కరుణ కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఎంతగా అతడు తన ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నాడో అనే మాటలు మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి భాగం అది. 10, 12 వచనాలు చూసినట్లయితే, ఇప్పుడు దేవుడు పెట్టేటువంటి సమస్త శిక్ష అంతయు కూడా మనకు కష్టతరంగా కనబడతాది, కానీ అది చివరకు దేవుని నీతి కొరకు, మహిమ కొరకు ఆ శిక్ష ఉన్నట్లుగా మనం దానికి లోబడాలని అక్కడ మనం చూస్తాం. ఒక మాట చదువుతారా మాట? మనం హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 10, 11 వచనాలు. 12వ అధ్యాయం 10 నుంచి 12 దాకా చూసినట్లయితే, వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించలే, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన దేవుడు శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి అని అంటూ ఉన్నాడు. యోనా ఏం చేయాలంటే, నేను ప్రయాణం చేస్తున్నాను అని మోకాళ్ళుని ప్రార్థన చేసి సహాయం కొరకు వేడుకోవాల్సిన వాడు. యోనా ఏం చేస్తున్నాడు? తన మోకాళ్ళ మీదకి రాలేదు, కానీ ఇదిగో ఆ యొక్క టికెట్ తీసుకొని ఆరాముగా వెళ్ళి ఆ యొక్క ఓడలో కొనుక్కొని ఉన్నాడనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కనుక తర్షీసు మనం చూసినట్లయితే ఆ నినివేకి వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఆ తర్షీస్ అనేది ఉంటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది వ్యతిరేక దిశలో ఉంటా ఉంది. కనుక దేవుని చిత్తానికి లోబడకుండా యోనా ప్రయాణం చేస్తున్నాడనే మాటలు మనం చూస్తున్నాం. ఈ తర్షీషు ఎటువంటిదంటే, అసలు అర్థం ఏంటంటే మెల్టెడ్ అనమాట. అంటే కరిగేటువంటిది, లేకపోతే కరగడానికి, టు బి మెల్టెడ్, అది కరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రదేశం అని అర్థం. సహజ సిద్ధంగా ఈ తర్షీషులో చాలా మినరల్స్ ఉంటాయంట. అక్కడ ఖనిజ సంపద ఎక్కువ. అక్కడ మనం చూసినట్లయితే ఫ్యాక్టరీస్ ఎక్కువ, ఇనుము ఖనిజాలు తయారు చేసేదానికి. అంత సహజసిద్ధంగా అక్కడ దొరుకుతాయంట ఖనిజాలు. కనుక అక్కడికి వెళ్ళాననుకో, ఆ దేశంలో నాకు ఉద్యోగం దొరుకుతుంది, నాకు ఉండాల్సిన యథాసంతమైనటువంటి రీతిగా ఉండొచ్చు అని ఆలోచన కలిగి వెళ్ళినటువంటి వాడు ఈ యొక్క యోనా. అయితే మరొక అర్థం ఉంటుంది, అది మనం చూసిన బ్రేకింగ్, షట్టరింగ్ అని కూడా ఇంకొక అర్థం ఉంటుంది. అనగా ముక్కలు ముక్కలు చేసి వేయడం అని కూడా అర్థం ఉంటుంది. అయితే దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఇదిగో యోనాను ఆ ఓడలో నుంచి సముద్రంలోకి, సముద్రంలో నుంచి నేల మీదకి, నేల మీద అతనికి పాఠాలు నేర్పాలని దేవుడు ఆశించిన వాడు. కనుక ఈ మాటలు అతడు ఆలోచన చేయకుండా ముందుకు సాగుతున్న వాడుగా ఉంటా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇంగ్లీష్లో బాగుంటా ఉంది ఏంటంటే, అతడు లేచి వెంట్ డౌన్ అని ఉంటుంది అనమాట. ఏమంటే వెంట్ డౌన్ అంటే కిందకి దిగిపోయిననే మాట. అండ్ వెంట్ డౌన్ టు జొప్పే అని, యొప్పేకు దిగి వెళ్ళెను అనే మాటలు మనం చూస్తున్నాం. చూడండి, మనం తెలుగులో కూడా మనం చూసినట్లయితే యొప్పేకి పోయి యోనా అనే మాటను చూస్తున్నాం. అంటే ఇంకొక విధంగా ఇంగ్లీష్లో ఉన్నది యొప్పేకి దిగిపోయెను అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. ఒక్కసారి అతడు దిగడం ప్రారంభించిన తర్వాత 2వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేలేకే ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇదే యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను అని అంటున్నాడు కదా. యొప్పేకి దిగి వెళ్ళాడు, తర్షీషు ఓడ ఎక్కాడు, ఓడలో నుంచి సముద్రంలోకి దిగి పడిపోయాడు, సముద్రంలో నుంచి కడుపు చేపలో పడ్డాడు, కడుపులో నుంచి చేపలో నుంచి నేల మీదకి పడ్డాడు అనే మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం.
అంటే దిగదుడుపు జీవితంగా మనం యోనా యొక్క జీవితం మనం చూస్తున్నాం. దిగుడు కదా. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అనే మాటను మన జ్ఞాపకానికి వస్తూ ఉంది కదా. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? సమాధానకరమైన పట్టణంలో నుండి. లోకాసువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మీరు చూడండి కదా. మహారాజైన పట్టణంలో నుండి, సమాధానం ఇచ్చేటువంటి పట్టణంలో నుండి ఒకడు యెరికో పట్టణానికి వస్తూ ఉన్నాడు, నాశనకరమైన పట్టణానికి వస్తూ ఉన్నాడు. దిగి వెళ్ళొచ్చు అనే మాట, అనగా యెరూషలేము పట్టణం పైన ఉంది, యెరికో పట్టణం లోయలో ఉంటా ఉంది. ఇతను కూడా అంతే. దేవుని సన్నిధిలో నుంచి నినివేకి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుడు క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకొస్తాడు. అయితే నేనెందుకు చేయాలి అని యొప్పేకి దిగి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, మీరు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చదవండి. సంసోను యొక్క జీవిత చరిత్ర మనం చూస్తాం. ఒక్క 14వ అధ్యాయంలోనే అతడు ఎన్ని పర్యాయాలు వెంట డౌన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అతడు పోయెను ఉంది, కానీ మనం ఇంగ్లీష్లో తీసుకున్న అతడు దిగి వెళ్ళిననే మాట 4-5 పర్యాయాలు కనపడుతుంది 14వ అధ్యాయంలోనే. దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి సంసోను, దేవుని చేత నాజీరుగా చేయబడినటువంటి సంసోను, బలాఢ్యుడైనటువంటి సంసోను, తల్లిదండ్రులు తర్ఫీదులో ఉన్నటువంటి సంసోను, ఫిలిస్తీన్లను ఓడించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంసోను, దేవుడు న్యాయాధిపతిగా సంరక్షకుడుగా ఏర్పాటు చేసుకున్న సంసోను దిగి వెళ్ళి దెలీలా చేతిలో పడిపోయాడు. చివరికి ఏమయ్యాడో మనకు తెలుసు. కాబట్టి ఈ దిగుడు అనేది ప్రారంభమైందంటే చివరికి ఇదిగో యోనాలాగా సముద్ర గ్రామంలో పడిపోవడం, ఇదిగో దొంగల చేతిలో చిక్కడం, ఇదిగో పతనానికి చివరిగా రావడం అనేది మనం చూస్తున్నాం. కనుక వాస్తవంగా యొప్పే అనేది చాలా అందమైన ప్రదేశం. దాని పేరేంటి? బ్యూటిఫుల్, అందమైన ప్రదేశం అని. నినివేకి వెళ్ళమని దేవుడు చెప్తే ఇదిగో యొప్పేకి వెళ్ళి ఆ అందమైన ప్రదేశాన్ని చూసి అక్కడి నుంచి ఇదిగో తర్షీష్కి వెళ్ళాలని ఆశపడినటువంటి వాడు. ఇదిగో చీకట్లో ఉన్నారు, దేవునికి భయపడినటువంటి వారు, కుడి ఎడమలు తెలియనటువంటి వారు అంధకారంలో ఉన్నారు. వారికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించు, లేకపోతే దేవుడు 40 దినాల్లో నాశనం చేయబోతున్నాడు అని చెప్తూ ఉండగా ఇతడు ఆ మాటకు లోబడకుండా యొప్పేకి వెళ్ళాడు. అక్కడి నుంచి అతడు కిందకి దిగిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంసోనులాగా దిగిపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇదిగో యోనాలాగా దిగాల్సిన అవసరం లేదు. ఇదిగో యెరూషలేము నుంచి ఒక మనుషుడు ఏ విధంగా యెరికో పట్టణానికి దిగ, కానీ దేవుని మాటకు విధేయుడైతే ఆయన సమస్తమును చదరంగా చేయగల దేవుడు అని మనం చూస్తున్నాం. ఇది 3వ పాఠంగా మనం నేర్చుకుంటున్నాం. 4వదిగా అతడు కేవు తీసుకొని యొప్పేకిపోయి తర్షీషుకుపోయి ఓడెక్కుతా ఉన్నాడు. అనగా అతడు ఆనందపడిపోతున్నాడు. ఇంకేముంది, నేను త్వరగా బయలుదేరాను, నాకు ఓడ సిద్ధంగా ఉంది, నేను తర్షీష్కి వెళ్ళిపోతాను, దేవుడి పని దేవుడు చేసుకుంటాడులే అన్నట్లుగా ఉంటా ఉంది. కానీ దేవుడు అలాగా చేయలేదు. ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే దేవుడు తన పనికు పిలిచాడో ఆ వ్యక్తికి తర్ఫీదు ఇచ్చి ఆ తర్ఫీదు అయిన తర్వాత వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోషే కూడా చెప్పాడు, నేను నోటి మాంద్యం గలవాడిని, ఇంకెవరినైనా చూసుకోమన్నాడు. కాదు, నువ్వే కావాలన్నాడు దేవుడు. చెవిటివాడిని నేను చేయలేదా, కుంటివాడిని నేను చేయలేదా,
మాటలేని వారికి మాట ఇచ్చేవాడు నేను కాదా అని మోషేతో అంటూ ఉన్నాడు. కనుక 40 సంవత్సరాల తర్ఫీదులో మోషే మరలా ఇశ్రాయేలు నడిపించడానికి వెళ్ళిన వాడిగా కనబడతా ఉన్నాం. కనుక యోనా యొక్క జీవితంలో కూడా అదే చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోనా నువ్వే కావాలి నాకు, అవిధేయుడు అయి ఉండొచ్చు, పారిపోతూ ఉండొచ్చు, ఏదైతే నువ్వు సంతోషపడాలని ఆశపడుతున్నావు దానికి వెళ్ళొచ్చు, కానీ నేను నీకు పాఠాలు నేర్పాలనుకుంటున్నా అని దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో, ఎంత వాత్సల్యత కలిగిన వాడో, ఎంత దయగలవాడో అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఇదిగో పెద్దవాళ్ళకు సామించే మెచ్చేదంతా బంగారం అన్నట్లుగా, ఇదిగో నేను తర్షీసుకు వెళ్ళిపోతాను, అక్కడ నేను సుఖపడతాను, అక్కడ నేను నెమ్మదిగా ఉంటాను అని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదని మనం చూస్తా ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే ఇదిగో వారికి కేవు ఇచ్చి ఆ వారితో ఒప్పందం చేసుకున్నట్లుగా నేను మీతో వచ్చేస్తాను అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు దేవుని ప్రజలతో వెళితే బాగుండదు, కానీ ఇదిగో నావికులు వారితో దేవుని వాక్యం ఎరిగినటువంటి వారితో అతడు వెళ్తూ ఉన్నాడు. దానికి ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునుము అనే మాటను చూస్తున్నాం. ఇతరేం కొనుక్కుంటున్నాడు? టికెట్ కొనుక్కుంటున్నాడు. అసత్యమైన వారితో అతడు బయలుదేరి వెళుతూ ఉంటున్నాడు. దేవుని ప్రజలతో ఉండి అతడు దేవుని పని చేయాల్సింది, లేకపోతే ఒంటరిగా పంపించిన చోటికి నమ్మకంగా పని చేయాల్సింది. కానీ అతడు కేవు ఇచ్చాడు, అనగా టికెట్ కొనుక్కున్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఎవరితో అతడు సహవాసం చూడండి, 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడును, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడుపు. కనుక అతడు జ్ఞానం లేని వారితో సహవాసం చేస్తున్నాడు, మూర్ఖులు అవుతూ చెడుపు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ 5 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం ఏ విధంగా దేవుని మాటకు లోబడకుండా ధిక్కారంలో ఉన్నామా, లేకపోతే తృణీకారం చేస్తున్నామా జ్ఞాపకం చేసుకున్నాం. మన మార్గాలు కదా, ఒకరి ఎదుట సరైన మార్గం కనబడుతుంది, అది చివరికి మరణానికి దారి తీస్తుందని మనం చూస్తాం. ఏమని అనుకున్నాడు? నా మార్గం కరెక్టే అనుకున్నాడు, కానీ అతని మార్గం సరికాదు అనే మాట. రెండోది జ్ఞాపకం. మూడోది అతడు దిగడం మొదలుపెట్టాడు, ఆఖరాకి ఎక్కడి వరకు వెళ్ళాడో మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూస్తున్నాం, అతడు సంతోషపడాలనుకున్నాడు, కానీ సంతోషం కొంతసేపే ఉంది, తర్వాత విషాదంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వారితో ఒప్పందం చేసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవునితో ఒప్పందం చేసుకొని ఉంటే అది అన్ని పరిస్థితులకు సరిపోయి ఉండేది. కానీ మనుషులతో ఒప్పందం చేసుకున్నాడు, మనుషులతో సంతోషపడాలనుకున్నాడు. చివరికి ఇదిగో సముద్ర గర్భంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అలా కాకుండా దేవుని చెప్పిన మాటకు లోబడి మనం ముందుకు సాగినట్లు అట్లయితే దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. మనల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి కదా, కీర్తనలో ఒక మాట ఉంటుంది, వారు కోరిన రేవుకు వారిని చేర్చిననే మాట ఉంటుంది. వారు కోరిన రేవు. అలాగే స్వార్థంలో కూడా మనం చూస్తాం, ఆయన గాలిని తుఫాను ఆయన గద్దించిన తర్వాత వారు వెళ్ళవలసిన మార్గమునకు వారు చేరిరనే మాటని చూస్తాం. అనగా దేవుని సన్నిధిలో నుండి పారిపోతే ఎంత ప్రమాదమో, దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషమో
మనం నేర్చుకుంటాం. దేవుని సన్నిధిలో ఉంటున్నామా, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నామా, అది మనకు ప్రశ్న. దేవుని మాటను వింటున్నామా, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నామా అనేది ప్రశ్న. దేవుని పిల్లలతో మనం సహవాసం చేస్తున్నామా, లేకపోతే సహవాసం లేకుండా ఉంటున్నామా ప్రశ్న. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతే అది దిగుట ప్రారంభం అవుతుంది, ఎక్కడానికి మరలా చాలా కష్టం. కానీ దేవునితో కలిసి నడుస్తూ ఉంటే ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ మాటలు మన యొక్క ఆత్మీయ జీవితానికి పురికొల్పుగా ఉండినట్లు మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరికీ వందనాలు. చాలా వందనాలు.